మేషరాశి. మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివలన మీకు మంచి లాభాలు ఉంటాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభసమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. మీ యొక్క అలవాట్లు అంటే పాటలు వినడము, నృత్యము, మొక్కలు పెంచడము వంటివి చేయటం వలన మీరు సంతృప్తికి లోనవుతారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభ. వృషభ రాశి. మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. జాగ్రత్త, మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. మీరు మీ నుండి సహాయం కోసం ఎదురుచూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది. మీరు పిల్లలతో ఉండటం వలన మీరు సమయాన్ని మర్చిపోతారు. ఈ రోజు కూడా పిల్లలతో గడపటం వలన మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభది. మిథున రాశి. ఏదో ఒక ఆటలో లీనమవండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం. తెలివిగా మదుపు చెయ్యండి. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. మీరు మీ నుండి సహాయం కోసం ఎదురుచూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. ప్రేమ కంటే గొప్పదైన భావము ఇంకోటి లేదు. కావున మీరు మీ ప్రియమైనవారికి మీదనమ్మకము పెరగడానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎక్కడానికి వెలుపడేలా చెప్పండి. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. కర్కాటక రాశి. మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. మీరు వివాహము అయినవారు అయితే మీ సంతానము పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యము బారిన పడే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారి ఆరోగ్యము కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. ఈరోజు మీరు బాగా ఆడగలిగే ఆటను ఆడవాల్సి ఉంటుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. శుభది. సింహరాశి. మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే. మీ సమాచార, పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు. అది కాస్త చివరికి వాదనకు దారితీయవచ్చు. ఈరోజు మీ మనస్సు బాలేనప్పటికీ ఇతరులు మీతో మాట్లాడాలి అనుకుంటే వారికి నిదానంగా చెప్పండి. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభది. కన్యా రాశి. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. అనవసర ఖర్చులు పెట్టటం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయము బాగా అర్థం అవుతుంది. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలు చేసుకునైనా పార్టీలు వంటివాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరు అవుతూ ఉండండి. అది మీ మూడ్ని రిలాక్స్ చేయడమే కాక మీలోని సందిగ్ధతని కూడా తొలగిస్తుంది.
మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తరువాత మీరు జీవితంలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు. అనేకమందితో ఉన్నప్పటికీ మీరు ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. తులా రాశి. గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చెయ్యకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చెయ్యడానికి శక్తిని దాచుకోండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి. మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది, మరి కృతజ్ఞత నిందార్హమవుతుంది. అనుకోని రొమాంటిక్ వంపు రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి సమయము కేటాయించాలి అని చూస్తారు, కానీ మీరు మీకు దగ్గరివారితో వాగ్వివాదానికి దిగటము వలన మీ యొక్క మూడ్ మొత్తము చెడిపోతుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. ఈ రోజు మీ యొక్క వివాహము గూర్చి ఇంట్లో చర్చిస్తారు. ఇది మీకు నచ్చదు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. శుభదిన. వృశ్చిక రాశి. ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగుదిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. నేర్చుకోవడానికి స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. ఎప్పుడూ వెలుగుదిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చును. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కాని వారు ఒంటరిగా ఉంటారు. మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది రోజు. వారము తరువాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయము. మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. శుభది. ధనుస్సు రాశి. మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. మీరు అప్పు ఇచ్చిన వారికి, వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనము అందుతుంది. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు. మీరు ఇదో అందమైన, ప్రేమాస్పదమైన రోజు. మీకు ఖాళీ సమయము దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు. అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశము ఉన్నది, కావున తగుజాగ్రత్త అవసరము. ఈ రోజు ప్రేమ, లైంగికనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. కుటుంబంలోని ఒకరు మీతో వారి యొక్క ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు. మీరు వారి సమస్యను సావధానంగా విని వారికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వండి. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. మకర రాశి. నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంలతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా స్వంతమవుతుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబపు అవసరాల ఆవశ్యకతను, ఆబ్లిగేషన్ని మరచిపోకండి. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. సెమినార్లు, ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్లు పెరుగుతాయి. మీ భాగస్వామితో గడపం ఎంత గొప్ప అనుభూతో ఈ రోజు మీకు అనుభవంలోకి రానుంది. అవును, ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే. అనవసరముగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం మంచిది. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. శుభ. కుంభరాశి. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి.
ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూపు అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకిస్తుంది. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్, ఐస్ క్రీములు, చాక్లెట్లు తినే అవకాశమున్నది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులు మీకు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. శుభ. మీన రాశి. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హర్ట్ అయ్యే చోట్లకి చెల్లకుండా దూరంగా ఉండండి. ఈరోజు రుణదాత మీదగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతాడు. కాబట్టి మీరు తిరిగి కెట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గూర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటి వాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం. మీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడము అనేది చాలా మంచి విషయము. ఇందులో గొప్ప విషయము ఏంటి అంటే ఇది మీకు ఉచితము మరియు ఇంతకంటే ఉత్తమమైన వ్యాయామము ఇంకోటి లేదు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. శుభ.